షోలింగూర్ యోగ నరసింహస్వామి టెంపుల్ 108 వైష్ణవ దివ్య దర్శనాలలో షోలింగూర్ టెంపుల్ కూడా ప్రధానమైనది. 750 అడుగుల ఎత్తులో ఉన్న కొండపైన ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ తమిళనాడులో షోలింగూర్ టౌన్లో ఉంటుంది. తిరుపతి నుంచి 85 కిలోమీటర్స్, చెన్నై నుంచి 110 కిలోమీటర్స్ ఉంటుంది. మనం తిరుపతి నుంచి వెళ్తున్నాం. ట్రైన్లో వెళ్ళడానికి షోలింగిర్కి డైరెక్ట్గా ట్రైన్స్ లేవు. బస్లో వెళ్ళాలంటే అరకోణం వెళ్ళి అక్కడ నుంచి బస్ చేంజ్ అవ్వాలి. మార్నింగ్ తిరుపతిలో భారతీ బస్సెస్ ఉంటాయి. అరకోణం వెళ్ళడానికి 2 అవర్స్ అవుతుంది. బస్ ఫేర్ 110 రూపీస్. 2 అవర్స్ తర్వాత అరకోణం వచ్చాను. తిరుపతి బస్ స్టాప్ పక్కనే షోలింగూర్ వెళ్ళే బస్సెస్ ఉంటాయి. 40 మినిట్స్లో షోలింగూర్ రీచ్ అయిపోవచ్చు. బస్ ఫేర్ 25 రూపీస్. టెంపుల్ టౌన్ లోపల ఉండదు. అరకోణం వెళ్ళే బస్సెస్ అన్నీ టెంపుల్ ఆర్చ్ దగ్గర ఆపుతారు. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఈ ఆర్చ్ నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. రోప్ వే అలాగే స్టెప్స్ దగ్గరికి వెళ్ళడానికి షేర్ ఆటోస్ ఉంటాయి. టెంపుల్ వచ్చి కొండపైన ఉంటుంది. పైకి వెళ్ళడానికి 2 వేస్లో వెళ్ళచ్చు. ఒకటి రోప్ కార్లో వెళ్ళచ్చు. స్టెప్స్లో వెళ్ళాలనుకుంటే 1305 స్టెప్స్ ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు గాలి ఎక్కువగా వస్తే రోప్ కార్ ఆపేస్తారు. ఇదే రోప్ కార్ స్టార్టింగ్ పాయింట్. ఒక్కసారి 16 మెంబర్స్ మాత్రమే వెళ్ళచ్చు. కాబట్టి కొంచెం సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 1 వే వెళ్ళడానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం రోప్ కార్లో వెళ్తున్నాం. రిటర్న్ వచ్చేటప్పుడు స్టెప్స్లో దిగి వచ్చేద్దాం. రోప్ కార్లో ఒక 10 మినిట్స్లో పైకి వచ్చేస్తాం. పైకి వెళ్ళే దారిలో వ్యూస్ చాలా బాగుంటాయి. వీక్ డేస్లో వెళ్తే రోప్ కార్ కోసం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోతుంది. యోగ నరసింహస్వామి వారితో పాటు అమృతవల్లి తాయారమ్మవారు కూడా ఈ టెంపుల్లో ఉంటారు. దర్శనం చాలా బాగా జరిగింది. శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశ్యపుని వధించిన తరువాత చాలా ఉగ్రరూపంలో ఉంటాడు. ప్రహ్లాదుడి నరసింహస్వామిని చూసి చాలా భయపడతాడు. చివరకు ప్రహ్లాదుని ప్రార్థన మేరకు శాంతించి యోగ నరసింహస్వామిగా యోగాసనంలో ఆసీనులవుతారు. రిటర్న్ స్టెప్స్ దిగి వెళ్దాం అని వెళ్తున్నా. నాతో పాటు ఎవరూ లేరు. స్టెప్స్ మొత్తం కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు సింగిల్గా వెళ్తే మాత్రం ఈ స్టెప్స్ని స్కిప్ చేయండి. రిటర్న్ మరి ఆర్చ్ దగ్గరకు వచ్చేయండి. అరకోణం బస్ పట్టుకొని అరకోణం వచ్చేసి బస్లో వెళ్ళాలనుకుంటే బస్లో వెళ్ళచ్చు, ట్రైన్లో వెళ్ళాలనుకుంటే ట్రైన్లో వెళ్ళచ్చు. బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ ఉంటుంది. షేర్ ఆటోస్ కూడా ఉంటాయి. ఇదండి మన షోలింగర్ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.